Good evening. Happy Engineers Day. So, ఇంజనీర్స్ డే అకేషన్గా మనం ఇక్కడ కలిసాం, చాలా సంతోషంగా ఉంది. సో ఇంజనీర్స్ కాబోయే ఇంజనీర్స్, మీరు మీ మోటివేషన్ ఎట్లా ఉందో నాకు తెలియదు. బట్ ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసు కదా మీకు. ఆయన బర్త్డే సందర్భంగా ఇంజనీర్స్ డే అని, నేషనల్ ఇంజనీర్స్ డే అని పెట్టుకున్నాం మనం. మోక్షగుండ విశ్వేశ్వరయ్య అంటే మీకు తెలియదు, ఆయన ఫోటో చూస్తే ఏదో మన తాత అట్లా ఉంటాడేమో. చూసారు ఎప్పుడు నా ఫోటో? ఈరోజు బెంగళూరుకి గ్రీన్ సిటీ అని చెప్పేసి ఐటీ కంపెనీస్ అన్నీ హ్యాపీగా అక్కడ ఉన్నాయంటే కారణం ద సిటీ డిజైన్డ్ బై మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఈరోజు ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కడితే మనకు 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది, అవి వస్తాయి అంటున్నారు కదా. దాదాపు 60స్లోనే జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మోక్షగుండ విశ్వేశ్వరయ్య సజెషన్స్ ఇచ్చాడు. అన్ని రివర్స్ని కనెక్ట్ చేస్తూ ప్రాజెక్ట్ని నిర్మిస్తాము, ఇప్పుడు చేస్తే చాలా ఖర్చు తక్కువ అవుతుంది, రాను ఎక్కువైపోతుందంటే అప్పుడు అది ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం తెలియదు మనకి, అవన్నీ డిస్కషన్ అవసరం లేదు. కానీ ఆ రోజు చేస్తుంటే డెఫినెట్గా ఈరోజు మనం డాలర్ అంటున్నాం కదా, ఆ డాలర్కి ఈక్వలెంట్గా మన రూపాయి ఉండేది. అన్ఫార్చునేట్లీ అప్పుడు చేయలేకపోయాం. ఇప్పుడు కూడా అన్ని రివర్స్ని కనెక్ట్ చేసే విధంగా ప్రాజెక్ట్స్ ఇంకా రాలేదు మనకి. 50% కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటేనే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనకు ఫైనాన్షియల్గా ఇంకా వీక్గానే ఉన్నాం. ఆ రోజు కొద్ది కష్టమైనా సరే అది చెయ్యండి అని చెప్పి సజెషన్ తీసుకొని ఉంటే గవర్నమెంట్ బాగుండేది. ఎనీవే, మన ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్కి ఆయన మూలాధారం. ఆయన సివిల్ ఇంజనీర్ అయినా సరే, ఈ సివిల్ ఇంజనీర్ అయినా సరే మనం అన్నీ అది ఒక చెట్టు. ఇంజనీరింగ్ అనేది ఒక చెట్టు. ఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీ ఇవన్నీ కూడా బ్రాంచెస్. ఆ చెట్టుకి ఇంకా కొత్త బ్రాంచెస్ వస్తూనే ఉన్నాయి. కానీ ఆ రూట్ మాత్రం చాలా స్ట్రెంగ్తన్ కావడానికి మనం చేయాల్సిన పనులన్నీ చాలా ఉన్నాయి. ఒక ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ఒక ఇంజనీర్ ఏ ఇన్స్పిరేషన్తో ఉంటున్నాడు? ఒక ఇంజనీర్ పని చేస్తున్నాడంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఏంటో మీకు తెలుసా? ఒక ఇంజనీర్ ఈరోజు ఇంజనీరింగ్ కోర్సులో నువ్వు చేరావంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. లేదా ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్లో నువ్వు చేరావంటే యాజ్ ఏ ఇంజనీర్ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ ఏంటో మీకు ఐడియా ఉందా? ఎనీబడి హియర్? ఒక ఇంజనీర్కి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఒక మోటో ఉండాలి, ఒక మోటివేషన్ ఉండాలి. ఒక పని చేయాలంటే మోటివేషన్ కావాలి కదా, ఒక ఇష్టం కావాలి కదా, ఒక ప్యాషన్ కావాలి కదా. ఏంటి మీకు ఒక ఇంజనీర్కి ఉండాల్సిన ఒక ఇష్టం ఏంటి? ఆ మోటివేషన్ ఏంటి? ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందుకు ఇంజనీరింగ్లో మనం చేరాం? దాదాపు స్కూలింగ్ నుంచి కూడా మనకు మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్తో, మ్యాథమెటిక్స్ అనే బేసిక్ని స్కూల్ లెవెల్ 6th నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు, ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తూనే ఉన్నామా కాదా? చేస్తున్నారా లేదా? మీరు 6th క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూనే ఉన్నారు. చెప్పండి, ఉన్నారా లేదా చెప్పండి. ఈరోజు ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఆఫ్కోర్స్ డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు,
ఈ రోజు కూడా మీరు మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ ఇంజనీరింగ్ సంబంధించి కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే ఉన్నారు. రైట్, వెల్ డన్. దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి మీరు నేర్చుకున్నారా లేదా? చెప్పండి. రేపొద్దున మన సొసైటీలో ఒక చిన్న ప్రాబ్లం రైజ్ అయింది అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఇవ్వాలో నీ మైండ్ సెట్ ఆల్రెడీ తయారై ఉంటుంది. ఎప్పటి నుంచి తయారైంది? అది నీకు తెలియకుండానే ఎప్పుడైతే నువ్వు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టావో అక్కడి నుంచి నీ మైండ్ సెట్ తయారవుతుంది. ప్రాబ్లం ఏదైనా వస్తే దాన్ని అటాక్ చేయడానికి మన మైండ్ రెడీగా ఉంటుంది. ప్రాబ్లం ఏదైనా వస్తే దాన్ని చూసి వెనక్కి పారిపోయే మైండ్ కాదు మంది. స్కూల్ నుంచి కాలేజ్ వరకు, కాలేజ్ తర్వాత కూడా ఎక్కడైనా సరే, నీ పర్సనల్గా అయినా సరే, నీ కుటుంబంలో అయినా సరే, నీ సమాజంలో అయినా సరే, నీ దేశంలో అయినా సరే, నీ ప్రపంచంలో అయినా సరే, నీ విశ్వంలో అయినా సరే, ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఇంజనీర్ బ్రెయిన్ అలమటిస్తూ ఉంటుంది, ఆవేశిస్తూ ఉంటుంది, సాధిస్తూ ఉంటుంది. అవునా కదా? అలాంటి బ్రెయిన్ మనం సెట్ చేసుకున్నాం. దానికి మూలాధారం ఒకటే మనం ఎంచుకున్నది మ్యాథమెటిక్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీని అక్కడి నుంచి మనము తయారు చేసుకుంటూ వచ్చాం, మన మైండ్కి ట్రైన్ చేసుకుంటూ వచ్చాం మన మైండ్కి. చాలా వరకు గుర్తు గమనించండి, మీకు తెలియకుండానే నీ మైండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుంటుంది సాల్వ్ చేయడానికి, వెనక్కి వెళ్ళదు. ఎవరిని వెళ్తున్నారు ఇక్కడ చెప్పండి. అట్లని చెప్పేసి నేను బయాలజీ చేసిన వాళ్ళని, ఈ సోషల్ సైన్సెస్ చదివే వాళ్ళని నేను కించపరచడం లేదు. వాళ్ళ సమస్యలను కూడా తీర్చగలిగే బ్రెయిన్ మనం సెట్ చేసుకున్నామంటున్నాను. ఈరోజు మెడికల్ ఫీల్డ్లో చూడండి, 50% ఇంజనీరింగ్ అనేది సాల్వేషన్ ఇస్తుంది. ఈరోజు ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే ఒక స్కాన్ తీయాలంటే ఆ మిషన్ ఎవరు తయారు చేసింది చెప్పండి. ఈరోజు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ చెయ్యి పట్టుకొని నాలుగు చూసి, కళ్ళు చూసి నీ వ్యాధిని, నీ డిసీజ్ని డయాగ్నోస్ చేస్తున్నారా? లేదు కదా. ఎవరైనా చేస్తున్నారా? మరి దేని ద్వారా డయాగ్నోస్ చేస్తున్నారు? మిషన్స్. దేని ద్వారా? మిషన్స్ ఎవరు తయారు చేసింది? ఎవరు? ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్తే ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది అక్కడ మనకు ఉపయోగిస్తున్నాం. కారణం అవునా కదా? ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఎకనామిక్స్ తీసుకోండి, ఆర్థిక శాస్త్రం తీసుకోండి, దాంట్లో ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు డెవలప్ చేసి పెట్టున్నాం. ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఇంజనీరింగ్ డిజైన్, ఇంజనీరింగ్ ఐడియాలజీ, ఇంజనీరింగ్ టెక్నాలజీ అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ మనం ఉంటున్నాం. అక్కడ మన బ్రెయిన్స్ అనేది పనిచేస్తున్నాయి. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి సమస్య సాల్వేషన్కి మనకు కనిపిస్తుంది. అంటే ఇంజనీరింగ్ కమ్యూనిటీలో ఉండాలంటే, ఇంజనీర్గా ఉండాలంటే ఇన్స్పిరేషన్ అది చాలదా? చెప్పండి, ఇన్స్పిరేషన్ అది చాలదా? సరే, చాలలేదు. ఎందుకంటే ఈరోజు ఒక డాక్టరు ఒక పేషెంట్ని ట్రీట్ చేసి అతన్ని బతికించాడు. దేవుడు సార్ మిమ్మల్ని అని చెప్పేసి ఆ డాక్టర్ని పొగుడుతున్నాం. వెరీ గుడ్, చాలా మంచిది, ఎందుకంటే మళ్ళీ బతికించాడు. అవునా కదా? కానీ ఈరోజు ఇంజనీరు ఇన్ని సమస్యలు ఎక్కడైతే ప్రాబ్లం రేజ్ అవుతుందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేసి, నువ్వెవడో తెలియకుండా నువ్వు ఇచ్చే సొల్యూషన్ ఇచ్చేసావు. ఈరోజు శాటిలైట్ అక్కడ ఉంది కాబట్టి ఈజీగా జీపీఎస్ సిస్టంలో ఎక్కడికంటే నువ్వు వెళ్ళగలుగుతున్నావు. గూగుల్ సెర్చ్ చేస్తే ఏదైనా మీకు తెలుస్తుంది. ఇదంతా మనం చేసిందే, ఇంజనీర్ బ్రెయిన్సే కదా. కానీ ఎప్పుడైనా సరే ఆకాశంలో ఉండే శాటిలైట్ కానీ, ఇంకెక్కడో ఉన్న మిషన్ కానీ, ఇంజనీర్ థ్యాంక్స్ అని ఎప్పుడైనా చెప్పినాయా? ఇంజనీర్ నువ్వు చాలా గొప్పోడు అని ఎప్పుడైనా చెప్పాయా నోరు తెరిచి? చెప్పలేదు. మనం ట్రీట్ చేసేది ఎవరిని?
నాన్ లివింగ్ థింగ్స్ని, లివింగ్ థింగ్స్ని కాపాడడానికి ప్రపంచంలో నాన్ లివింగ్ థింగ్స్ని డిజైన్ చేసి మనము వాళ్ళ సొల్యూషన్స్ మనం ఇస్తున్నాం, వాళ్ళ సౌకర్యాలు ఇస్తున్నాం, కంఫర్ట్స్, లగ్జరీస్ ఇస్తున్నాం. ఆ నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు శాటిలైట్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మీద మిషన్స్, ఆ మిషన్స్కే గల నోరుంటే, ఆ మిషన్స్కే గల మనసుంటే ఈరోజు మీ ఇంజనీర్స్ని డెఫినెట్గా దేవుడని పొగిడేది కదా, పొగిడేదా లేదా చెప్పండి? డెఫినెట్గా పొగుడుతుంది. కానీ దానికి నోరుంటే, నోరుస్తే, మనసుంటే వచ్చేది నిన్ను గట్టిగా చప్పట్లు కొట్టి పొగిడేది. డైరెక్ట్గా మనకి ఇన్స్పిరేషన్ అనేది లేకపోయినా వాటి మనసుంటే మాత్రం డెఫినెట్గా నిన్ను పొగిడేది. అలాంటి డైరెక్ట్గా పొగిడితేనే, డైరెక్ట్గా మనకు ఒక ఉత్సాహం ఉంటేనే మనం పని చేయగలుగుతున్నాం. కానీ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు? అలాంటి ఉత్సాహం ఏం లేకపోయినా సరే ఈరోజు డెఫినెట్గా సొసైటీ కోసం టెక్నాలజీ డెవలప్ చేస్తూనే ఉన్నాడు. ఒక్క మిషన్ నువ్వు డెవలప్ చేస్తున్న మిషన్ ఎప్పుడైనా నీకు థ్యాంక్స్ చెప్పిందా? లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? డబ్బు కోసమా? నువ్వే ఆవులించావు కదా ఇందాక, డబ్బు కోసం చేస్తున్నావా? లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నావు? తెలియదు కొంతమందికి. డబ్బు కోసం అయితే మీరు చేయట్లేదు కదా. నువ్వు అమెరికాకు పోయేసి డాలర్ సంపాదించిన ఒక డబ్బులు ఎక్కువ చేస్తాను, డబ్బులే కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా సంపాదించడానికి. ఒక బిజినెస్ పెట్టుకో. మరి ఒక ఇంజనీర్గా నువ్వు ఉండాలనుకుంటున్నావు అంటే దానికి మోటివేషన్ వేరే ఉంది, డబ్బు కాదు. పోనీ డాక్టర్కున్న వాల్యూ నీకుందా? లేదు. డాక్టర్కున్న వాల్యూ నీకు లేదు. ఈరోజు నువ్వు ఎన్టీపీసీలో ఉన్నావు, లేకపోతే ఇస్రోలో ఉన్నావు, డిఆర్డీఓలో ఉన్నావు. డిఆర్డీఓలో ఉన్న సైంటిస్ట్ని ఎంతమంది వర్క్ చేస్తూనే ఉన్నారు. శాటిలైట్ వెళ్ళింది, బ్రహ్మాండంగా శాటిలైట్ మనకు యూజ్ అవుతూ ఉంది. ఏ రోజైనా డిఆర్డీఓ సైంటిస్ట్ని పిలిచి అప్రిషియేట్ చేశామా? లేదే. మనకు ఒక అబ్దుల్ కలాంజీ మాత్రమే గుర్తున్నాడంతే. అబ్దుల్ కలాంజీ లాగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తింపు రాదు. కాబట్టి గుర్తింపు లేకపోయినా దానిపైన పనిచేస్తున్నామంటే ఇంజనీర్కు ఎంత మనసు ఉండాలో నువ్వు గమనించండి. ఉందా లేదా మనకు మనసు? నన్ను గుర్తించకపోయినా, నన్ను పొగడకపోయినా ఖచ్చితంగా నా ఫీల్డ్లో నేను గట్టిగా, నా ప్యాషన్ కాబట్టి నేను సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా నా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నా మ్యాథమెటిక్స్ బ్రెయిన్ని నేను ఉపయోగిస్తానని గట్టిగా ఉన్నారు. కాబట్టి ఆ రోజు నుంచి మోక్షగుండ విశ్వేశ్వరయ్య కాలం నుంచి కూడా ఇప్పటి వరకు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంజనీర్ అనేవాడు డెఫినెట్గా గ్రేట్ అనే ఫీల్ అవుతూనే ఉంటాడు. ఎవరు పొగిడినా పొగడకపోయినా, దేశం గుర్తించినా గుర్తించకపోయినా, విశ్వంలో మన యొక్క ఖ్యాతి వినిపించకపోయినా ఇంజనీర్ ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాడు. అవునా కదా? డబ్బు కోసమైతే కాదు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది అక్కడికి వెళ్ళిపోతున్నారు, అమెరికాకి వెళ్ళిపోతున్నారు అనేది తప్పు. డబ్బు కోసం పోవటం లేదు, వాళ్ళు టెక్నాలజీ కోసం పోతున్నారు. వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ ఉపయోగించుకోలేకపోవడం వలన ఆ స్కిల్స్ అక్కడ ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మనం ఉపయోగించుకుంటే ఇక్కడే ఉంటారు. ఈరోజు ఐఐటి బాంబే ఉంది. ఐఐటి బాంబేలో దాదాపు ప్యాకేజీ 2 crores ప్యాకేజ్ వచ్చిందని న్యూస్ వింటుంటాం. పర్ యానం 2 crores ప్యాకేజ్. 2 crores ప్యాకేజ్ వచ్చేసి వాడు ఎక్కడో శాంసంగ్ కంపెనీకి వెళ్ళిపోయాడు. నువ్వు తీసుకో, గవర్నమెంట్ తీసుకో, ఆ ప్యాకేజ్ ఇచ్చి నువ్వు తీసుకో, డిపార్ట్మెంట్లో పెట్టు అతన్ని. ఆ స్కిల్స్ ఉండే అతన్ని నువ్వు ఇక్కడ పెట్టుకో, ఇస్రోలో పెట్టుకో, డిఆర్డీఓలో పెట్టుకో. నాసాలో పెట్టుకుంటున్నారో అక్కడ డెవలప్ చేస్తున్నారు, ఇస్రోలో ఎందుకు పెట్టుకోవట్లేదు నువ్వు? 2 crores ప్యాకేజ్ ఇస్తే వాడు ఇక్కడే ఉంటాడు కదా, అక్కడ ఎందుకు పోతాడు? కాబట్టి మనకు ఆ స్తోమత లేదు. ఆ స్తోమత వచ్చేంత వరకు ఓపికగా ఉండడమే. మరి ఆ స్తోమత వచ్చేంత వరకు ఓపికగా అంటే మనం కొద్దిగా డెడికేషన్ చేయాలి. మన టాలెంట్, మన స్కిల్స్ అన్నీ కూడా మన ఇండియాలో ఉపయోగపడేటట్టు మనం ఉండాలి. కొంతమంది అయినా సరే ఐఐటీలో చదివిన వాళ్ళు కొంతమంది అమెరికాకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంక వేరే కంపెనీస్కి వెళ్ళిపోవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు
కామన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కామన్ నార్మల్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉంటాం మన దేశంలో. మనకు స్కిల్స్ లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి. ఐఐటీలో ఇంజనీర్స్కి మన బ్రెయిన్కి పెద్ద తేడా ఏం లేదు. ఐఐటీలో బీటెక్ చేసే వాళ్ళకి లేకపోతే ఇక్కడ నార్మల్ కాలేజీలో బీటెక్ చేసే వాళ్ళకి బ్రెయిన్లో తేడా ఏం లేదు. ఆ నేర్చుకోవడంలోనే తేడా ఉంది. నీ బ్రెయిన్కి ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్లో తేడా ఉంది అంతే. నీ బ్రెయిన్కి ఫీడ్ చేసే ఇన్ఫర్మేషన్ నీకు తక్కువ ఉండొచ్చు, వాడికి ఎక్కువ ఉండొచ్చు అంతే. ద క్యాపబిలిటీస్ ఆర్ సేమ్, ఎబిలిటీస్ ఆర్ సేమ్, ద ఐక్యూ ఈజ్ సేమ్. చెక్ చేసుకోండి కావాల్సింటే. ఐఐటీలో బీటెక్ చేసే వాళ్ళు మీకు ఐక్యూ చూస్తే డెఫినెట్గా మీకు 70% ఉంటే వాళ్ళకి మేబీ 75 ఉండొచ్చేమో, అంతే తప్ప వాళ్ళ ఆ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు ఆ క్లైమేట్లో ఉన్నారు. మనము ఆ క్లైమేట్లో ఉంటే డెఫినెట్గా మన బ్రెయిన్ దానికి మోటివేట్ అవుతుంది. వాళ్ళలాగా వాళ్ళ కాంపిటీషన్ మనం ఈజీ ఇవ్వగలం, కానీ మన ఆ బ్రెయిన్ ఆ మోటివేషన్ రావడానికి ఆ క్లైమేట్లో మనం ఉండాలి. ఆ క్లైమేట్లో ఉండాలంటే ఐఐటి క్యాంపస్లో వేసి ఉండాల్సిన పని లేదు. నువ్వు నీ క్యాంపస్లోనే ఉంటూ నీ కాంపిటేటర్ ఎవరైతే ఉంటారో, నీ కాంపిటేటర్స్ ఎవరు ఉంటారు ఇంజనీరింగ్లో? వరల్డ్ వైడ్ చూసుకుంటే టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏం స్కిల్స్లో, వాళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం టాలెంట్స్ ఉన్నాయి, దానికి ఈక్వలెంట్గా మనం తయారవ్వాలని ఒక ఉద్దేశం ఉంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కూడా గొప్ప ఇంజనీర్స్ బయటపడతారు. నువ్వేం చేస్తావు? సపోజ్ ఇక్కడ ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో ఉన్నంత వరకే ఆ బావిలో కప్పలాగా మనం ఆలోచిస్తుంటాం. అలా ఉండద్దు. ఇక్కడ ఏదైనా క్యాంపస్లో ఉంటే ఈ క్యాంపస్లోనే ఆలోచించేది మీరు కొద్దిగా ఆలోచించి అవుట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళండి, అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వెళ్ళండి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ రెఫరెన్స్ ఎలా ఉంది, వాళ్ళకి ఎక్కడికి చేరుకోవాలి, వాళ్ళకి ఈక్వలెంట్గా ఎలా తయారవ్వాలి, ఇలాంటి అవుట్ ఫోకస్ ఉండాలి. మన పెద్దవాళ్ళు అంటుంటారు బావిలో కప్ప ఏం ఆలోచిస్తుంది, ఆ బావిలో ఉన్న ప్రపంచమే దానికి అంతే, బయట ప్రపంచం దానికి తెలియదు. మీరు అనుకుంటుంటారు నాకు బయట ప్రపంచం బాగా తెలుసు, లోకజ్ఞానం బాగా తెలుసు అని. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ లేకపోతే ఇంకేదైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్, కొద్దిగా పాలిటిక్స్ గురించి కొద్దిగా లేకపోతే సినిమాల గురించి కొద్దిగా తెలిస్తేనే అయిపోయిందనుకోవద్దండి దయచేసి. ఈరోజు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉండేవాడు ఏం ఆలోచిస్తున్నాడు, అమెరికాలో టాప్ యూనివర్సిటీలో ఉండేవాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడు దేనికోసం ప్రయత్నిస్తున్నాడు, ఎటువంటి స్కిల్స్ వాడు నేర్చుకుంటున్నాడు, మన దేశంలో టాప్ ఐఐటీస్లో ఉండేవాడు ఎలా ఉన్నాడు, వాడి ఐడియాలజీ ఏంటి, వాడి రూట్ ఏంటి, వాడు ఏం ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నాడు ఆలోచించండి. వాళ్ళందరూ మన కాంపిటేటర్సే. కాంపిటేటర్స్ అంటే వాళ్ళు యుద్ధం చేసేది కాదు, వాళ్ళతో పాటు మనం ఎదగాలి, వాళ్ళతో పాటు మనం సమానంగా ఉండే టెక్నాలజీలో. మనం అందరం ఇంజనీర్సే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఎలా ఉండాలి అంటే సమానంగా ఉండాలి. అది ఏ కాలేజ్ అయినా సరే. ఇప్పుడు కాలేజ్ అనేది ప్రసక్తే లేదు, క్యాంపస్ అనేది ప్రసక్తే లేదు. నాలెడ్జ్ అనేది యూనివర్సల్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైనా మీకు దొరుకుతుంది, కానీ మీకు పట్టుదల ఉండాలంతే. నా కాలేజీలో నాకు లెక్చరర్ బాగలేదు, నా క్యాంపస్ అంతా బాగలేదు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, ఇలాంటి వద్దు. నిన్ను ఎంకరేజ్ చేయడానికి నీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. నీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యూనివర్సల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నీ అరిచేతుల్లోనే ఉంది. గెయిన్ చేయండి, కలెక్టివ్ నాలెడ్జ్ ఉపయోగించుకోండి. నీకున్న నాలెడ్జ్ నీదే సరిపోదు, నీతో పాటు నీ యూనియన్ ఏదైతే నీ ఫ్రెండ్స్ ఉన్నారో, టాపర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేయండి నాలెడ్జ్ని. ద కలెక్టివ్ నాలెడ్జ్ డెఫినెట్లీ లీడ్స్ ఎ గుడ్ సక్సెస్. నేనేదో ఒక్కడికి ఏదో మైండ్లో ఉంది, ఈ మైండ్లో ఉండేది సరిపోతుంది, నేను ఎవడి మాట వినను అంటే డెఫినెట్గా పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది. నీ బ్రెయిన్లో ఉండేది ఇంత అయితే ప్రతి బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేట్ చేసుకోగలగాలి. ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం అనేది? లేదు కదా. ప్రతి మనిషికి కూడా యూనిక్నెస్ ఉంటుంది, వాడికి ఏదో స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీని గమనించండి. ఈ పక్కనే ఉంటాడు, ఈరోజు ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, వాడికి 1000 ర్యాంక్ వచ్చి ఉంటుంది.
1000 ర్యాంక్ వచ్చినోడి దగ్గరికి వెళ్ళు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు అక్కడికి వెళ్ళు, 1000 ర్యాంక్ వచ్చినోడి దగ్గర ఒక యూనిక్నెస్ ఉంటుంది, ఆ యూనిక్ నాలెడ్జ్ అతనికి ఉంటుంది, ఆ స్పెషాలిటీ ఏంటో గమనించి అతని దగ్గర కలెక్ట్ చేయి. కలెక్టివ్ నాలెడ్జ్ అంటే అదే. అనుకోవద్దండి టాపర్స్ గొప్ప వాళ్ళే, కానీ టాపర్స్ ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా కింద ఈరోజు 1000 ర్యాంక్ వచ్చిందని వాళ్ళు కింద ఉండాలనుకోవద్దండి. నేను చెప్పిన విధంగా కలెక్టివ్ నాలెడ్జ్ మెయింటైన్ చేయండి. అప్పుడే ఈక్వాలిటీ వస్తుంది, అప్పుడే సమానత్వం వస్తుంది. గమనించండి, ఒక బండి, బండి అంటే మీకు తెలుసు, బైక్ కాదు, ఎద్దుల బండి అంటాం కదా, ఎద్దులు, బుల్లక్ కార్ట్ తెలుసా? ఆ బండికి 2 ఎద్దులు, ఒక ఎద్దుకి స్ట్రెంగ్త్ ఫుల్ ఉంది, ఒక ఎద్దుకి చాలా తక్కువ ఉంది. ఆ రెండింటిని ఆ బండి లాగడానికి కడితే బండి సమంగా నడుస్తుందా? చెప్పండి. అట్లే మనకి ఇండియాలో కూడా మనకు ఒకడేమో పెద్దగా ఉంటాడు, ఇంకోడేమో చాలా కింద ఉంటాడు. అట్లా ఉంటే మనకు సమంగా నడుస్తుంది అభివృద్ధి, డెవలప్మెంట్ సమంగా ఉంటుందా? సంపదంతా ఒక్క చోటే ఉంటే, ఇంత డిఫరెన్సెస్ ఉంటే డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? రాదు. కాబట్టి సమానత్వం అనేది రావాలి. ఎక్కడ సమానత్వం రావాలంటే నాలెడ్జ్లో సమానత్వం రావాలి, ఫైనాన్షియల్ కాదు. మేబీ ఫైనాన్షియల్గా వేరే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, పక్కన పెట్టు. నాలెడ్జ్లో సమానత్వం రావాలి. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇక మేమేం చేస్తాం సార్ అంటే సింపుల్ థింగ్. అరే మీ ఇద్దరు ఉన్నారు మీ క్లాస్లో, నీకన్నా వాడు తక్కువ ఉన్నాడు, వాని ముందు ఎంకరేజ్ చేసి నీతో సమానంగా పెట్టుకునే నాలెడ్జ్ ఏమవుతుంది? చిన్నప్పుడు ఏదో మనకు గుర్తుండే, వాడికి చెప్పేస్తే మొత్తం చదువంతా వాడికి వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి అట్లా అనుకుంటా ఉంటాను. చిన్నప్పుడు ఎప్పుడో అది. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, మన మైండ్ ఎంతో వికాసం వచ్చింది, వ్యక్తిత్వంగా బాగా డెవలప్ అయినాం. నాలెడ్జ్ అనేది మనకి ఇస్తూ ఉంటే పెరుగుతుంది తప్ప తరిగిపోదు ఇక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈక్వాలిటీ అంటే అక్కడ ఈక్వాలిటీ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి ఈ నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేయండి. ఇండియాలో ఉన్న ఇంజనీర్స్ అందరూ నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేసి అందరూ ఈక్వల్గా, యూనిటీగా, యూనియన్గా ఉండగలిగితే అప్పుడు ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ ఇంజనీరింగ్ అంటే ఒక టాప్ లెవెల్ ఉంటుంది. ఈరోజు ఇండియాలో తయారవుతున్న మొబైల్స్కి ఏమైనా పేరుందా? ఉందా? ఇండియాలో తయారవుతున్న మొబైల్స్కి ఏమైనా పేరుందా? ఉందమ్మా. నువ్వు వాడుతున్న మొబైల్ ఏం శాంసంగ్ కదా? అవునా కాదా? లేదు, అప్పోనో ఇప్పోనో ఏదో ఉంటుంది, అవునా కదా? కాబట్టి మనకు నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ ఇండియాలో తయారయ్యే ప్రోడక్ట్కి వాల్యూ లేదు. దాని మీనింగ్ అర్థం చేసుకోండి. మన నాలెడ్జ్, మన టాలెంట్ టోటల్గా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన ఇండియాలో ఉపయోగపడుతుందో అప్పుడు డెఫినెట్గా మన ఇండియా డెవలప్ అవుతుంది. ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇంజనీర్స్కి ఉన్నది ఒక మోటివేషన్ అంతే. ఇంజనీర్ని ఎవరైనా గుర్తించకపోయినా, పొగడకపోయినా, అభినందించకపోయినా మనం పని చేస్తూనే ఉంటాం. దేనికోసం అంటే సొసైటీలో ఉన్న నెసెసిటీస్ని ఫుల్ఫిల్ చేయడానికి, సొసైటీలో ఉన్న కంఫర్ట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, సొసైటీకి కావాల్సిన లగ్జరీస్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి, ఈ మూడింటిని మనం ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉంటున్నాం. ఈరోజు లగ్జరీస్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా? నెసెసిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా? అంతా అనుకుంటాం, రేపు పొద్దునకి మళ్ళా లేజీగా ఉంటాం. అవునా కదా? ఈరోజు మొత్తం అనుకుంటాం, ఇన్స్పిరేషన్ వస్తుంది, మనం ఇంజనీర్గా మనం గొప్పగా ఉండాలి, మన ఇండియన్ ఇంజనీర్స్ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అందరి నాలెడ్జ్ ఈక్వల్ అని చేయాలి. ఐఐటీలో ఇంజనీర్ అయినా సరే, ఎంవీఎస్ఆర్లో ఇంజనీర్ అయినా సరే, సిబిఐటీలో ఇంజనీర్ అయినా సరే ఈక్వల్గా ఉండాలి. నాలెడ్జ్లో అందరూ ఈక్వల్గా ఉండి ఇలా పరిగెడుతుంటే, అందరూ ఈక్వల్గా ఉండి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్కి పనిచేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. బిజినెస్ మ్యాన్ సినిమాల్లో మహేష్ బాబు అంటాడు కదా, ఏమంటాడు? బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అంటాడు, ఏమంటాడు? అతను ఏదో సంథింగ్ అంటే, ఒకసారి ఆలోచించు,
నీ వెనకాల గన్నులు పట్టుకొని 50 మంది పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ ఉంటారు. మన గన్నులు పట్టుకొని పరిగెత్తాల్సిన పనిలే. ఇండియాలో ఉండే ప్రతి ఇంజనీరు ఈక్వల్ నాలెడ్జ్తో, ఈక్వల్ టెక్నాలజీతో, అందరికీ మంచి స్కిల్స్తో ఉండి పనిచేస్తే, ఒక్కటిగా పనిచేస్తే ఇండియా ఏ లెవెల్లో ఎదుగుతుందో మనం ఊహించుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, బేసికలీ ఈ మోటివేషన్ మీరు డెఫినెట్గా మీ సొంతంగా డెవలప్ చేసుకోవాలి. ఎవ్వరికి ఇక్కడ నేను చెప్తున్నాను కదా, క్లాసులు కానీ టెక్నాలజీ కానీ ఈ మోటివేషన్ కానీ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ క్యాంపస్తో పని లేదు. నువ్వు డల్ అయిపోయినావు అనుకో, డిప్రెస్ అయినావు అనుకో, నీ అంత నువ్వు ఇన్స్పైర్ అవ్వచ్చు. సెల్ఫ్ మోటివేషన్ చేసుకో. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడానికి నీకు ఒకటే ఒక కారణం ఉంటే చాలు. ఆ కారణం ఒక్కటే. నువ్వు ఎప్పుడైతే డిప్రెస్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు నిరుత్సాహంగా ఉంటావో, ఒకే ఒక దీంతో నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవచ్చు. ఆ ఒక కారణమే అమ్మ ఇచ్చిన జన్మ. మనకు అమ్మ ఇచ్చిన జన్మ ఒకటి ఉంది కదా, మనకు అమ్మ ఇచ్చిన జన్మ ఒకటి ఉంది కదా. అమ్మ ఇచ్చిన జన్మ ఎందుకంటే ఆమె ఏడ్చి, ఆమె కష్టపడి ఈరోజు భూమి మీద నిన్ను వదిలిందంటే అదొక్కటి చాలు ఇన్స్పిరేషన్. జీవితాంతం మనం చివరి శ్వాస వరకు ఎప్పుడైనా డిప్రెస్ అయితే ఒక్కటే ఒకటి, అమ్మ ఉన్నా లేకపోయినా మనకు అమ్మ ఇచ్చిన జన్మ ఏదైతే ఉందో, పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం, పుట్టినరోజు జరుపుకున్నప్పుడు మనం కేక్ కట్ చేస్తాం, ఏదైనా సంతోషించండి, ఏదైనా ఆనందించండి, సెలబ్రేట్ చేయండి. కానీ అమ్మ పడిన కష్టం గురించి ఆలోచించి ఒక కన్నీటి చుక్క అట్లా దార విడిచి సంతోషించండి. కన్నీటి చుక్క మన దారి ఎందుకు అంటే అమ్మ కష్టపడి మనకు ఇచ్చిన జీవితాన్ని మనం సంతోషంగా వికసింపచేయాలి అనే ఉద్దేశంతో ఆనంద బాష్పం ఒకటి రావాలి, అంతేగాని బాధతో కాదు. ఎందుకంటే నువ్వు బాధతో కన్నీటి చుక్క రాలిస్తే అమ్మ బాధపడుతుంది. వద్దు, ఆనందంతో, ఒక ఇన్స్పిరేషన్తో రావాలి. కాబట్టి ఎప్పుడైనా డిప్రెస్ అయినప్పుడు మనం ఆ జన్మ, అమ్మ ఇచ్చిన జన్మ ఒక్కటి తలుచుకుంటే మన సెల్ఫ్ మోటివేషన్ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి, అంతే. ఎప్పుడు ఇంజనీర్ అన్నవాడు ఎక్కడ మనకు అరే నాకు శాలరీ తక్కువ వస్తుంది, వద్దు, దానికి తగినట్టే బతుకుతా, దానికి తగినట్టే నేను లైఫ్ స్టైల్ని మార్చుకుంటా, కానీ నా ఇంజనీరింగ్, నా టెక్నాలజీని నా దేశానికి ఉపయోగిస్తా. నా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నా దేశానికి ఉపయోగిస్తా. ఎలా? నాకొక్కరిదే కాదు, మొత్తం ఇంటిగ్రేట్ చేస్తూ. అది కూడా ఒక ఆర్ట్ కదా. నీ ఒక్కరి నాలెడ్జ్ ఉపయోగించి డెవలప్ చేసేది కాదు, ఇంటిగ్రేట్ చేయగలగాలి. ఎవరి పాటికి వాడు నాలెడ్జ్ ఉపయోగ, నాకు నాలెడ్జ్ ఉంది నేను, అది కాదు. కాంపిటీషన్ కొంతవరకే. ర్యాంకు తెచ్చుకున్నాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అయిపోయింది. ఒక్కసారి మన ఫీల్డ్లోకి వెళ్ళినామంటే అందరూ ఒక్కటవ్వాలి, యూనైట్ కావాలి. అప్పుడే మనం కరెక్ట్గా రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. ద టీమ్ స్పిరిట్. ఇంట్లో కూడా అంతే కదమ్మా. మన ఇంట్లో నలుగురు ఉన్నారంటే, అమ్మ, నాన్న, అన్న, చెల్లి, ఏదో నలుగురు ఉన్నారంటే ఆ నలుగురికి ఖచ్చితంగా ఒక ఇంటిగ్రేషన్ లేకపోతే, యూనిటీ లేకపోతే ఆ ఫ్యామిలీ ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి? ఒక్కో సందర్భంలో అమ్మ కొద్దిగా డల్ అవ్వచ్చు, ఒక సందర్భంలో నాన్న డల్ అవ్వచ్చు. అక్కడ ఒకరినొకరు ఇంటిగ్రేట్ చేసుకుంటూ, ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ మనం ఒక యూనిటీగా ఉండగలిగితే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. అలాగనే మన ఊరు, అలాగనే మన రాష్ట్రం, అలాగనే మన దేశం, అలాగనే మన ప్రపంచం, విశ్వవ్యాప్తంగా మనం శాంతిని నెలకొల్పాలి అంటే ఖచ్చితంగా మనం యూనిటీ అనే పదాన్ని వదలొద్దు, ఐకమత్యం అనే పదాన్ని వదలొద్దు. ఇది నేను ఊరికే చెప్తున్నాను, పాటించేది మీరు. నేనైతే పాటిస్తున్నాను. ఏదైతే ఒకవేళ నేను డిప్రెస్ అయితే నేను తలుచుకునేది మాత్రం అమ్మని తలుచుకుంటా. అమ్మనంటే అమ్మ ఇచ్చిన జన్మని. ఎన్నో రకాలుగా డిప్రెస్ నేను అనుభవించాను నా 50 years లైఫ్లో. కానీ అది నాకు చాలా మెడిసిన్గా పనిచేసింది. అదొక్కటే మెడిసిన్, వేరే మెడిసిన్ ఏం లేదు. ఎందుకు నీకు డిప్రెస్ అవుతుంది? ఒక్కరోజు మనం పొద్దున్న నుంచి మార్నింగ్ లేచిన నుంచి నిద్రపోయే ముందు ఈ టోటల్గా నిద్రపోయే ఒక్కసారి చూసుకోండి.
నువ్వు పడుకునే ముందు ఒక్కసారి నువ్వు చూసుకోండి, నీ మైండ్లో చూసుకోండి, ఎన్నిసార్లు నీ బ్రెయిన్ హ్యామర్తో ఫట 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 పడిందో. ఒకడంటాడు, మనం బస్సులో వెళ్తుంటాం, వాడేదో నిన్నేదో తిట్టాడని చెప్పేసి, అవునా కదా? చెప్పండి, మైండ్ బాధపడుతుందా లేదా? కొంతమంది తిడితే ఇమీడియట్గా 1 అవర్లో మర్చిపోతారు, కానీ కొంతమంది 1 డే, కొంతమంది అసలు మర్చిపోరు, కక్ష పెంచుకుంటారు. కక్షలు పెంచుకుంటే ఒక్కటే దొరుకుతుంది, అశాంతి. కక్షలు పెంచుకుంటే ఒక్కటే దొరుకుతుంది మీకు, అశాంతి. అశాంతి నుంచి డెవలప్ అయ్యేటివే ఇవన్నీ కూడా. ఏంటి? హింస, అహంకారం, ఎవ్రీథింగ్. ఈరోజు గాంధీ జ్ఞాన మందిర్లో మనం మాట్లాడుతున్నాం. నిజంగా చెప్పుతున్నా, ఇక్కడ ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి, మనం శాంతిని డెవలప్ చేస్తేనే ఇలాంటివన్నీ పాసిబిలిటీ ఉంటాయి. శాంతిని డెవలప్ చేయకపోతే, శాంతి అంటే ఏదో పేరు అనుకోవద్దండి, ఇట్స్ ఎ పీస్. ఎప్పుడైతే పీస్ఫుల్ మైండ్ నీకుంటుందో ఏమవుతుంది? హ్యాపీగా రిమైనింగ్, నీ సరౌండింగ్స్ అన్ని హ్యాపీగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే కోపంగా ఉంటావో, ఎప్పుడైతే అహంకారంతో ఉంటావో, ఎప్పుడైతే కక్షపూరితంగా ఉంటావో, నీ సరౌండింగ్స్ అన్ని ఎలా ఉంటాయి? బీభత్సవంగా ఉంటాయి, రక్తపాతంగా ఉంటాయి, హింసాత్మకంగా ఉంటాయి. అస్సలు ఇక్కడ ఎందుకున్నాను అనిపిస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు బీహార్ ఎలా ఉండేది? ఘోరంగా ఉండేది. బీహార్లో పోవాలంటే భయం వేసేది. ఇప్పుడు మారారు. ఎందుకు మారారు? నాలెడ్జ్. ప్రతి ఒక్కరు చదువుకున్నారు, నాలెడ్జ్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, పర్సనాలిటీ డెవలప్మెంట్ వచ్చింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏదో 6 అడుగులు 3 అడుగులు ఇట్లా కాదు, వ్యక్తిత్వ వికాసం వచ్చింది ప్రతి ఒక్కరికి. బతకడం ఎలా తెలుసుకున్నారు, బతుకు ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, బేసిక్గా ఇక్కడ కావాల్సింది మనకు ద పీస్ఫుల్ లైఫ్. ఆ పీస్ఫుల్ లైఫ్లో మనం ఒక లిమిటేషన్స్ పెట్టుకోవాలి. దేనికైనా సరే ఈ సంపాదన కూడా ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. ఎక్కడికెక్కడ సంపాదన, ఏం చేస్తారు అవి? వాట్ ఎవర్ మేబీ పొలిటీషియన్స్, ద బిజినెస్ మ్యాన్, వాడు విజయమాల్య మొత్తం కొట్టేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేసుకుంటాడు? సంపాదించి ఏం చేస్తాడు? అక్కడ పోయేసి రిసార్ట్లో కూర్చోన్నాడు, అంతేనా? కాబట్టి దానికి ఒక లిమిటేషన్ ఉండాలి. ద పీస్ఫుల్ లైఫ్ను లీడ్ చేయడానికి, ద పీస్ఫుల్ ఇండియా మనం డెవలప్ చేయడానికి, రేపొద్దున మన నెక్స్ట్ జనరేషన్, మీ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలు ఒక పీస్ఫుల్ ఇండియాలో బతకాలి అంటే ఇవన్నీ మనం చెయ్యాలి. రేపొద్దున నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలాంటి ఇండియాని ఇస్తున్నాం? రేపొద్దున మన జనరేషన్కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం? మన జనరేషన్లో నీళ్లు కొనుక్కునే స్థితి వచ్చేసింది. రేపొద్దున జనరేషను గాలి కొనుక్కునే స్థితికి ఇచ్చేస్తాం. ఆఖరికి రేపొద్దున జనరేషన్కి భూమి మీద బతికే అవకాశం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి స్థితి రానికుండా నెక్స్ట్ జనరేషన్స్కి మనం మంచి వాతావరణాన్ని, మంచి దేశాన్ని మనం ఇవ్వగలిగితే, పీస్ఫుల్ ఇండియాని మనం ఇవ్వగలిగితే అంతకన్నా మించింది ఏం లేదు. వాట్ వీ వాంట్ యాక్చువల్లీ ద పీస్ఫుల్ ఇండియా. పీస్ఫుల్ ఇండియాలోనే డెవలప్మెంట్ ఉండాలి. అది సాధించడానికి నేను గొప్పగా చెప్తున్నాను. మిగతా ఫీల్డ్స్ ఎలా ఉన్నా సరే, ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్న ఇంజనీర్స్ అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే సందర్భం ఇది. మన కమ్యూనిటీ బ్లడ్లోనే ఉంది, ఇంజనీర్స్ యొక్క బ్లడ్లోనే ఉంది. చెప్పాను కదా, నిన్నెవరు పొగడకపోయినా సరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి టెక్నాలజీ డెవలప్ చేస్తున్నావు. అయితే కొద్దిపాటి లేజినెస్ ఉందని చెప్పాను కదా, కొద్దిపాటి లేజినెస్ కూడా మనం అడ్వాంటేజ్గా క్రియేట్ చేసుకోగలిగాం. అవునా కదా? చెప్పండి. ఎందుకంటే సింపుల్, మన లేజినెస్ ఉందనుకోండి, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఆపాలంటే అక్కడ పోయి స్విచ్ ఆపరేట్ చేయాలి. అవునా కదా? నేను లేజీ పిల్ల అనుకుంటే ఆటోమేటిక్గా ఆలోచిస్తాను, యాజ్ ఎ ఇంజనీర్గా ఆలోచిస్తాను, అరే నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆడికి పోకుండానే దాన్ని ఆఫ్ చేయాలి ఎలాగా అని. అప్పుడు నాకు ఒక థాట్ వస్తుంది. అక్కడి నుంచే డెవలప్ అయింది కదా రిమోట్ సెన్సింగ్ అనేది. చెప్పండి, అవునా కాదా? అక్కడి నుంచే డెవలప్ అయింది కాదు.
నేను ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను అంతే తప్ప లేజినెస్ను కూడా అడ్వాంటేజ్గా క్రియేట్ చేసుకోగలిగే శక్తి ఇంజనీర్కి ఉంది. కానీ ఆ రిమోట్ సెన్సింగ్ డెవలప్ చేయడానికి మూల కారణం ఒకటే ఉంది. ఈరోజు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఉంటారు, అవునా కదా? చెప్పండి. అలాంటి వాళ్ళు ఆ ఫ్యాన్ ఆఫ్ చేయాలి అంటే ఆ స్విచ్ బోర్డ్ దగ్గరికి పోలేరు. కాబట్టి ఇక్కడ రిమోట్ సెన్సింగ్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది, అవునా కదా? అలాంటి సమస్యల నుంచి టెక్నాలజీ డెవలప్ చేయగలిగే ఒక ఇంజనీర్ని మనం పొగుడుతాం. ఒక్కరోజే కదా పొగిడేది, రేపు పొద్దున మామూలే కదా, అవునా కదా? ఈరోజు ఒక్కరోజు కాదు నేను చెప్పేది, మన మనసులో ప్రతిసారి మనం భుజం మనమే పట్టుకోవాలి. ఇంజనీర్ ఒక గ్రేట్ అని చెప్పేసి పొద్దున లేచినప్పుడు ఇంజనీర్ గ్రేట్ అని ఇలా తట్టుకోండి. ఒక నిన్ను పోడాల్సిన పని లేదు, అవసరం లేదు. చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటాడు, కానీ లోపల మనస్సు దేనికి సెన్సిటివ్గా ఉంటుంది తెలుసా? ఇందాక చెప్పిన సమస్యలకి. సొసైటీలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మనం టెక్నాలజీని డెవలప్ చేయగలుగుతాం. అలాంటి వాటికి మన మనసు సెన్సిటివ్గా ఉంటుంది. బయట నీ ఫిజికల్ లుక్ చూస్తే చాలా మాస్గా ఉంటావు, లోపల చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ సెన్సిటివ్నెస్ ఎల్లప్పుడూ మీకు ఉండి మంచి సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలని ఆశిస్తూ I wish you all the best. Thank you very much. Thank you.